ఇది పంచముఖ శివాలయం ఐటీడీఏ భద్రాచలం పక్కన అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రైబల్ మ్యూజియం చూపిస్తాను. అది చూడడానికి చాలామందికి అడ్రస్ తెలియట్లేదు. ఐటీడీఏ పక్కన ఉన్న పంచముఖ శివాలయం అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి దీని పక్క నుంచి వెళ్దాం. ఎంట్రన్స్ ఇవి లైట్లు వేస్తే చాలా బాగుంటుంది. ఇది శివాలయానికి ఇంకొక ఫేసింగ్. ఇది ఇక్కడ పంచముఖ శివాలయం ఉంటుంది. దీన్ని ఇంకొక రోజు చూపిస్తానండి మీకు. అన్నీ లైట్లు వేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వస్తే కనుక అవైలబుల్ ఉంటే ఈవినింగ్ టైమ్సే రానికి ప్రయత్నం చేయండి. లైట్లు వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది మ్యూజియంకి సంబంధించిన మ్యాప్. ఈ మ్యాప్ దగ్గర నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇవంతా కూడా లైట్లు వేస్తే చాలా బాగుంటాయి. తర్వాత ఫస్ట్ లెఫ్ట్ చిన్నపిల్లలకి మంచి బోట్ పాయింట్. చూడండి ఎంత బాగుంటుందో. ఎక్కువ నీళ్ళు ఉండవు, కొన్ని ఉంటాయి. చిన్న బోట్లు ఉంటాయి, హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగోండి ఇదంతా ఆ బ్రదర్ నడిపిస్తాడనమాట. పిల్లలు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు తను. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాతకి ఇలా లోపలికి వెళ్తే ఇది బ్యాంబో హౌస్. ట్రైబల్స్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన మెటీరియల్ లోపల ఉంటుంది అన్నమాట. అదంతా లైట్లు వేసాక వద్దాం. ప్రస్తుతానికైతే కిడ్స్ వైపు వెళ్దాం. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ అన్నమాట. దీనికి ఏం ఛార్జ్ చేయరు. ఇదంతా ఫ్రీ. ఇది ఫ్రీ. తర్వాత నాన్న హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? ఇది ఓపెన్ జిమ్ అన్నమాట. ఇది సెట్టింగ్ ఇలా తిరిగేది, అది నడిచేది. మళ్ళీ ఇది ఇక్కడ ఒక బెంచ్ ఉంది. ఇది సెటిల్ కోర్ట్. దీని గురించి నాకు తెలియదు కాబట్టి ఇంతకు మించి చెప్పలేము. ఇది సెటిల్ కోర్ట్. బీచ్ వాలీబాల్ చూసారా? బీచ్ వాలీబాల్ చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే బాగుంటాయి. చూసారా టేక్ చెట్లు, మంచి గాలి, పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఇది అయితే సలీం అన్నయ్య ఇక్కడ వుడ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇవాళ లేడు. ఆర్చరీ ఇతను నేషనల్ ప్లేయర్. చూపిస్తాను ఆగండి. అగ్గండి మా మాము నేషనల్ ప్లేయర్ అన్నమాట. హాయ్ చెప్పు మాము. ఇది అయితే పిల్లలందరి కోసం అన్నమాట. బాక్స్ క్రికెట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కనుక అవైలబుల్ ఉంటుంది. బాగుంటుంది.
ఇది ఇప్పుడు లైట్ చేశారు కాబట్టి ఈవినింగ్ టైం అవర్కి వచ్చేసి 500 అండి. మార్నింగ్ అవర్స్ అయితే కనుక 300 ఉంటుంది గంటకి. ఈ వెనకకు వెళ్ళే మ్యూజియం వెనకకు వెళ్ళే దారి అనమాట. బాగుంటుంది. వెనకేం లేదు, ఇదివరకు జీబులు అవి బాగు చేసేవాళ్ళు వెనక సైడ్. ఇక్కడైతే రోజు ఏదో షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇందుకు చూడండి ఏం చేస్తున్నారు. ఇది బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. అండ్ ఫైనల్లీ అయితే మనం మ్యూజియం ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఇలా ఎంట్రన్స్లోకి రాగానే ఇలా ఒక అందమైన ఇల్లు మనకు వెల్కమ్ చెప్పిద్ది ఈ డ్యాన్స్తో. వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ అన్నమాట. టికెట్ ఇక్కడ ఇస్తారు. ఇలా ఎంట్రన్స్లోకి వెళ్తే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నమాట. చూడండి మంచి మంచి పెయింట్స్తో, అందమైన చెట్లతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ రూమ్, హంటింగ్ రూమ్. ఇది చూసారా, ఇవి ఈ విల్లు దానికి సంబంధించినవి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ గొడ్డళ్ళు. ఇవి కూడా చేను కోసం వాడేవి గొడ్డళ్ళు, ఆత్మరక్షణ కోసం వాడే గొడ్డళ్ళు, వేరే టైప్ ఆఫ్ అన్నమాట. ఇవి కత్తులు. ఇందులో మీరు ఏమేమి చూశారో, ఎక్కడెక్కడ చూశారో మెసేజ్ చేయండి. ఇవి పూర్వకాలంలో వేటకు వెళ్ళేటప్పుడు వాడేవాళ్ళు అన్నమాట. ఇవి అడవి దున్నల కొమ్ములు, ఇవి జింక కొమ్ములు. ఇది తెలుసా, ఇవి కూడా అడవి దున్నల కొమ్ములు, ఇవి జింక కొమ్ములు. ఇది పిట్టల కోసం ఉచ్చులు పెడతారు కదా, తెలుసా మీకు? పిట్టలు పట్టడానికి ఇవి పెడతారనమాట. ఇక చూడండి ఎంత అందమైన పెయింటింగ్స్ ఉన్నాయో. వావ్ కదా. ఓకే, మీకు ఎవరికైనా తాటికల్లు తెలవకపోతే కనుక నాకు కాల్ చేసి మెసేజ్ చేయండి. ఎలా ఉంటుందో, ఎక్కడ దొరుకుతుందో చెప్తాం. ఎందుకంటే మ్యాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది. ఇది వాడడానికి పూర్వకాలంలో మన వాళ్ళు వాడే టైప్ ఆఫ్ అది అన్నమాట. నడుము కట్టుకునేది, కళ్ళు తీసేది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్. ఇవి చేపలు పట్టేవి. చేపలు పట్టే వాటిలో వేరే వేరే అవి